వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మోదీ గురించి ఒక పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. సో ఒక కార్యక్రమాల్లో మోదీ ఇటు రామ్ చరణ్ ని న్యూ ఏజ్ అంటే ఈ జనరేషన్ కి మెగాస్టార్ రామ్ చరణ్ అన్నట్టు ఒక మాట మాట్లాడడం, తర్వాత దానికి రిప్లైగా అంటే మోడీ అంత పెద్ద వ్యక్తి, ఒక ప్రధానమంత్రి నా కొడుకు గురించి మాట్లాడడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రామ్ చరణ్ ఇంకా ముందరికి వెళ్ళాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా అన్నట్టు కూడా చిరంజీవి ఒక పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. సో రీసెంట్ గా అంటే మొన్న చూసుకున్నట్టయితే 12 సంవత్సరాల మోడీ పాలన పైన కూడా ఇటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కావచ్చు, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా చిరంజీవిని కలవడం, తర్వాత కార్యక్రమానికి రావాలని చెప్పేసి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇంకోటి వేదికల పైన కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవిని కావచ్చు, తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు మోడీ 5-6 సందర్భాల్లో కలవడం, తర్వాత ఉగాది ఉత్సవాలకు కూడా చిరంజీవి ఇక్కడ నుంచి వెళ్ళడం చూస్తుంటే మరి చిరంజీవికి త్వరలో ఏదన్నా రాజ్యసభ స్థానం ఇచ్చి తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చెయ్యాలనుకుంటున్నారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికీ జనసేన భారతీయ జనతా పార్టీ తోటి ఎన్డీఏ కూటమిలోనే ఉంది. ఇంకా చిరంజీవి కూడా వస్తే డెఫినెట్ గా పార్టీ బలోపేతం అవ్వడానికి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2009లో చూసుకున్నట్టయితే పిఆర్పి పార్టీ దాదాపుగా 18 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా అంతా ఉన్నప్పటికీ దాదాపుగా 18 స్థానాలు చిరంజీవి గెలుచుకున్నారు. తర్వాత కొన్ని రోజులు ఓపిక పడితే డెఫినెట్ గా అధికారంలోకి అయితే ఒకరోజు కాకపోతే ఒకరోజు అయితే మెగాస్టార్ చిరంజీవి సీఎం అయ్యేవాడు అని చెప్పేసి కూడా ఇప్పటికీ చెప్పుకుంటున్నటువంటి మాట. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ డిమాండా మరి ఇంకేందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడా, మొత్తానికి పిఆర్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, తర్వాత ఆయన కేంద్ర సహాయక మంత్రి అవ్వడం అనేది కూడా జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే మొత్తం రాజకీయాలకి పులి స్టాప్ పెట్టి మళ్ళీ సినీ రంగంలో అడుగుపెట్టి ప్రస్తుతానికైతే సినిమాలు చేసుకుంటున్నాడు, ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా. సో ఈ మధ్య కాలంలో ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అలాగే చిరంజీవి గారి నుంచి ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి మద్దతు పైన చూస్తుంటే త్వరలో మెగాస్టార్ ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అది ఇంతవరకు నిజమా, లేకపోతే ఇలాంటి వార్తని కొట్టి పారేస్తారా? ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఏ పార్టీ నేతలైనా సరే వచ్చి కలుస్తుంటారు. సో ఏదైనా మంచి విషయాలు మాట్లాడడానికి పిలుస్తుంటారు కాబట్టి దీన్ని రాజకీయం అనుకోవద్దని చెప్పేసి ఒక్క ముచ్చట్లో చెప్పేశారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.